కోరుకుంటున్నాను. నేను మొన్న కమిషన్ గారి మీటింగ్లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్గా జరుపుతున్నారు సార్. దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు. ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తి అని నేను చెప్పినప్పుడు సారు కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సారు చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ నిధులు ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచులు అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ, గ్రామస్తుల విషయంలోనూ, ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్లు శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాల్లో జమ అయ్యడం మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది 15th ఫైనాన్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. దీని మటుకు ఈ 2.5 సంవత్సరం సర్పంచుల్లో ఎవరు 15th ఫైనాన్స్ అంటూ మేము ఒక ఫింగర్ వేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు. నిజంగా ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని, ఇంకా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు ముందుగా ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్. ఇంకొక మా గ్రామంలో చేసే పనులు నేను వివరిస్తాను సార్. సార్, మైసూరువారి గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరం గాను సుమారు 40 పనులు మేము మంజూరు చేయడం జరిగింది సార్. దీంట్లో గ్రామంలో గ్రామ పంచాయతీలో 100 మౌలిక వసతులు కల్పించుటకు రైతులు పరిష్కరించారు సార్. వ్యవసాయ రంగానికి ఉచితం అందించడం ఈ ప్రతి ఒక్కటి వాటిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోల్డ్ స్టోరు, గ్రామ సభ, కమ్యూనిటీ భవనము, విలేజ్ హెల్త్ నిర్మాణము, ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయడం, శ్మశానం, సీసీ రోడ్ల నిర్మాణం, గుంజిన ఏరుకు గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ గోడ నిర్మాణం, భూ సమస్యలు పరిష్కరించడం, అరటి పంటలకు ఖరీఫ్ సీజన్లో కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చేయడం. ఇది చాలా సమస్య సార్. మా రైల్వే కోడూరులో పండ్ల తోటలు, మామిడి తోటలు ప్రతి ఇయర్లో ఇక్కడి నుంచి మన రైల్వే కోడూరులో మా పంచాయతీలో మామిడికాయల యార్డు ఉంది సార్. ఆ యార్డు నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ కానీ, మామిడి సీజన్ కానీ, పప్పాయి సీజన్లో రోజుకు 200 లారీలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సార్. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇన్సూరెన్స్ ఉంటే నష్టం వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్. సార్, మా గ్రామంలో ఉపాధి హామీ పనులు చెప్తున్నాను సార్. మహాత్మా గాంధీ ఉపాధి గ్రామ పనులు సార్. జారీ చేసిన జాబ్ కార్డులు వచ్చి 325 జాబ్ కార్డులు సార్.
దాంట్లో మొత్తం కూలీలు 484 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటి వరకు కల్పించిన పని వేతనం వచ్చేసి 12,660 సార్. ఇప్పటి వరకు మొత్తం పని దినాలు మహిళల శాతం వచ్చి సార్ 61.92% పని దినాలు ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళారు సార్. దాంట్లో 100 రోజులు వేతనాన్ని పూర్తి చేసిన హెచ్ఎస్లు మొత్తం సంఖ్య 10 సార్. దాంట్లో పని చేసిన మొత్తం కుటుంబాలు 171, వికలాంగులు 3 పనిచేశారు సార్ ఈ ఉపాధి హామీ పనిలో మా గ్రామం నుండి. మొత్తం తీసుకుని పనుల సంఖ్య సార్ 43, దాంట్లో 40 మేము వర్తించు చేసుకున్నాం సార్, పూర్తిగా ఇవ్వగలిగిన సంఖ్య. మొత్తం ఖర్చు వచ్చి 38.46 సార్. వేతనం వచ్చి 33.75 సార్. లక్షలు సారీ సార్ 33,75,000. మెటీరియల్ వచ్చి 4,23,000 సార్. ఒక వ్యక్తికి రోజుకు సగటు ఖర్చు వచ్చేసి 265 రూపాయలు వేతనం పడుతుంది సార్. పని కోరిన 15 రోజులకు పొందే హక్కు సార్. పని కోరిన 15 రోజుల లోపల పని కల్పించేలా పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృత్తి నిర్వహించడం జరుగుతుంది సార్ మా గ్రామంలో. పని ప్రవేశపెట్టిన ప్రథమ శిక్ష పెట్టే తాగునీరు, నీడ, అక్కడ వాళ్ళకి నీడను కల్పించేందుకు సెటార్ వేయడం, తాగునీరు అందించడం జరుగుతుంది సార్. ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 300కు పొందే విధంగా 15 రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్. పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం గురి అయినా ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించిన సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరువారిపల్లిలో ఆర్వా ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి. సార్ పథకం అమలు పారిశుద్ధ కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు, పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్ ప్రతి పనిలోనూ. ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్, అది మా సెక్రటరీ గారు చదువుతారు అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడ్ నియోజకవర్గంలో రోడ్లు చాలా గుంతలు మెట్లు, మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చుంటారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టి పోయలేదు సార్. దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో 2 కానీ 3 కానీ చనిపోతూనే ఉన్నారు సార్. యూత్ రోడ్ యాక్సిడెంట్లు, కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్. ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్, ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్. ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి దాని కార్డులు దాన్ని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు, డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు, ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు. ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా, రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు పట్టా భూములు వచ్చేలాగా చేయాలి సార్. అలాగే ఇక్కడ మామిడికాయల యార్డు ఉంది సార్.
సుమారు ఒక 3.5 ఎకరాల పైనే ఉంది సార్. దాన్ని సుమారు 120 మంది మామిడికాయల మండి యార్డు 600 మంది ఉన్నారు సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు. కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్ కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్. బ్యాంకుకి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కుదవ పెట్టుండారు,